ఎమ్మెల్యే ధన్పాల్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. సోమవారం రోజున జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ మధ్య కాలంలో తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మాఫియా విస్తృతంగా జరుగుతున్నాయని మాట్లాడారు. అనేక మంది మధ్యతరగతి యువత ఈజీ మనీకి అలవాటు పడి ఈ బెట్టింగ్ ఊబిలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, యువత ఈ యాప్స్ వలన పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయి ఆర్థికంగా మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని, దానికి కారణంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ మధ్య ఒక మీడియా పత్రికలో ఒక మాజీ మంత్రి ప్రమేయంతో ఈ యాప్స్ నిర్వహణ జరిగిందని వస్తున్న కథనాలపై విచారణ జరపాలని, ప్రభుత్వం కేవలం కొందరు ప్రమోటర్లకు నోటీసులు పంపి కేసులు బుక్ చేసి చేతులు దులుపుకోవడానికి పరిమితం కాకుండా అసలైన దోషులను గుర్తించి ముఖ్యంగా యాప్ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, గతంలో డ్రగ్స్ కేసులు నీరుగార్చినట్టు కాకుండా ఈ బెట్టింగ్ మాఫియాపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, దోషులు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి బుధవారం అసెంబ్లీలో సీట్ వేసి విచారణకు ఆదేశించడం జరిగింది. బెట్టింగ్ యాప్ల నుండి యువతను రక్షించాలని, బెట్టింగ్ యాప్ ఓనర్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్కు స్పందించి ముఖ్యమంత్రి సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించడం పట్ల ఎమ్మెల్యే ధన్పాల్ ధన్యవాదాలు తెలిపారు.